नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి శని కూడా ఎండింగ్ లోకి వచ్చేసారు. శని ప్రభావం తగ్గుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు అయిపోతుంటాయి. కానీ మానసిక ఆవేదన పెరుగుతుంది. మనసులో ఏదో ఒక బాధ పడుతూనే ఉంటారు. పిల్లలు కూడా చదువుల్లో మంచిగా రాణిస్తారు. ఇబ్బంది అంటే ఉండదు. శని ప్రభావం ఎండింగ్ అయ్యేటప్పటికీ ప్రతిదీ ఒక పదంగానే ఉంటుంది. భయపడకండి. ఎందుకంటే అన్ని కొంచెం జలుబు దగ్గు తుమ్ములు ఇలాంటివి మాత్రం విపరీతంగా ఉంటాయి. ఆరోగ్యం చికాకు అనేది ఎలర్జీస్ అనమాట. ఈ మకర రాశులకి అప్పుడప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరిగినా కూడా భయపడకండి. కానీ ఏలాంటి శని ప్రభావం ఇప్పటి వరకు సామాన్యంగా గడిచిపోయింది. ఇబ్బంది ఏమీ లేదు. కొత్త కొత్త వివాహాలు శుభ కార్యక్రమాలు చేశారు. ఇల్లు కూడా గృహోపకరణాలు కూడా గృహాలు కూడా నిర్మించుకున్నారు. గృహాల్లో కూడా పదవికి ఆనందం వచ్చింది. దూర ప్రయాణం కూడా చేశారు. ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఆరోగ్యంలో కూడా చికాకు లేకుండా గడిచిపోయింది. మకర రాశి వాళ్ళకి ఏమీ భయపడ అవసరమే లేదు. అన్ని విషయాలు కూడా మంచి యోగప్రదంగా ఉంది. క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కూడా మంచి యోగప్రదంగా ఉంది. అప్పుడప్పుడు ఏదైనా సరే ప్రతిదీ కూడా ప్రయత్నం మాత్రం విపరీతంగా చేస్తారు. ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇంకా అవలేదే అనుకుంటూ ఉంటారు. ఎంత మనిషికి దేని లిమిట్స్ ఉండాలి. లిమిట్స్ మించిపోతే మనం ఏం చేయలేం. అందుకని ఎప్పుడే లిమిట్స్ దాటకూడదు. మనం అనుకుంటాం గోల్ రీచ్ అవ్వాలని గోల్ ఎంతవరకు 1 year అవచ్చు, 2 hours అవచ్చు. కానీ కష్టపడాలి. కష్టపడితే అనుకున్న పని గ్యారంటీగా రీచ్ అవుతాం. అనుకున్నది శ్రమగా తగ్గ ఫలితం కనపడుతుంది. ఇబ్బంది అంటుంది. ఈ మకర రాశి వాళ్ళు మొండితనంగా వ్యవహరిస్తారు. మొండితనాన్ని చేసినా కూడా పని సాధించే గుణం ఎక్కువ ఉంది వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా మంచి సౌకర్యంగా ఉంటాయి. భార్యాభర్తలు కూడా ఏ విషయంలో సరే అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు మాత్రం చదువుల్లో అనుకోకుండా అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ చదువుకుంటారు. కానీ కొంచెం అనవసర వ్యాపకాలు కొంచెం ప్రేమ వ్యవహారాలకు దారి చూస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా లేకుండా జాగ్రత్త వహించండి. ఈ మకర రాశి వాళ్ళకి ఇబ్బందులు సహజంగా చాలా మటుకు తగ్గిపోయినాయి. ఇబ్బంది ఏమీ లేదు. గ్రహాలు కూడా మిశ్రమఫలితంగానే ఉన్నాయి. మిశ్రంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు బాగున్నాయి. గ్రహాలు కొన్ని బాగున్నా ఎలాంటి శని ప్రభావం కూడా తప్పించుకున్నారు ఇప్పటి వరకు. లాస్ట్కి వచ్చింది. అసలు ఇబ్బంది అంటూ ఏమీ లేదు. చాలా జాగ్రత్తగానే నడుచుకుంటూ వచ్చినట్లే. ఆరోగ్యంలో కూడా చికాకులు ఏమి పడకుండా జాగ్రత్త వహించారు. అయితే ఈ మకర రాశి వాళ్ళకి మొండిగా వ్యవహరిస్తారు. మొండితనాన్ని పక్కన పెట్టండి. మొండి వైఖరి ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందికరమైంది. మొండితనాన్ని పెట్టుకుంటే ఏ పని చేయలేం. మనం మంచిగా చేయాలి, మంచిగా ఉండాలని ఆలోచించుకోవాలని మొండితనాన్ని పక్కన పెట్టాలి. పెద్దల మాట శిక్ష వహించాలి. ప్రతి కూడా చెప్పినా సరే మంచిగా చెడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళు చెప్పిందే మాట, మన మాట వినరు. ప్రతిదానికి మేము చెప్పిందే వినాలి అనే ఆలోచనతో ఉంటారు. అందుకని ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు. మామే గ్రేట్, మా మించిన వాళ్ళు ఎవరున్నారు అన్న ఫీలింగ్లో ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే చేసే పని మంచిదే, కానీ అంత గట్టిగా అంత నిగూఢంగా మాట్లాడకూడదు. మాటే మనిషికి విలువిచ్చేది. మాట లేనిది ఎందుకు మన పనికిరాం. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మకర రాశి వాళ్ళు మీరు చక్కగా పూజ చేసుకోండి, దానమాలు చేస్తుండండి, అన్నీ బాగుంటాయి. చేయండి. చేసే ప్రతి పని ధ్యాస పెట్టండి. మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ప్రతి కూడా మనం చేయాలనుకుంటే చేయగలము. అష్టమైతే చక్కగా దైవకర్మంలో పాల్గొనండి. అన్నదానం చేయండి. అన్న సంతర్పణ చేయండి. అన్నదానానికి డొనేషన్స్ ఇవ్వండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు భగవన్నామం చేసినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఈ సమస్యలన్నీ కూడా ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా తొలగిపోతాయి. ప్రతిదీ కూడా హ్యాపీగా జరుగుతుంది. కాబట్టి భయపడకండి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ చదువు పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం.
అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమచికాలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్. అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదే అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానాలు తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేరు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పటికీ కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్థనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాశాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటాయి. కానీ ఆ వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు, రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకుని పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి. సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మలుచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది
మంచిగా ప్రేమిస్తారు. కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదుటి వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 100 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి. చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.